విశాఖలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాలో 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక ప్రముఖులు కూడా ఉన్నట్లు సిపి శంకబ్రత బాగ్జీ తెలిపారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఓ హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించినట్లుగానే చెప్పారు. ప్రజలు ఇచ్చిన సమాచారంతో నిందితులను పట్టుకున్నామని సిపి శంకబ్రత బాగ్జీ వెల్లడించారు. చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాము, ఎవరిని వదిలేది లేదు, ఉపేక్షించేది లేదు. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మేము 1 by 1 బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తూ వెళ్తున్నాం. ముద్దాయిలు మేము పట్టుకుంటున్నాం. ఆ ముద్దాయిలతో ఇంట్రోగేట్ చేస్తున్నాం. వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనం ట్రాక్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక 1 by 1 స్టెప్ నిచ్చెన ఎక్కి పైకి వెళ్తున్నాం. కాబట్టి ఎన్ని నిచ్చెనలు ఉన్నాయి, ఎప్పుడు మాకు నెక్స్ట్ ఫ్లోర్ వస్తుంది మాకే తెలియదు. 1 by 1 పట్టుకుంటే వాళ్ళు ఇంకా 10 నేను చెప్తున్నారు. ఆ 10 మందిని పట్టుకోవాలి, ఆ ఖాతాలు బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేయాలి. కాబట్టి ఇది చాలా, ఎందుకంటే నేను ఇంకొకటి క్లియర్ గా చెప్పాము, అమాయకుడు మాత్రం మనం అమాయకుడికి ఇబ్బంది పెట్టకూడదు. నిజమైన బూకీస్, నిజమైన నేరగాళ్ళు వాళ్ళని మాత్రం వదలకూడదు. కాబట్టి నిజంగా ఆర్థిక లావాదేవీలు చెక్ చేయాలి. మీ అందరికీ తెలుసు, అది చాలా కష్టమైన పని, అంత ఈజీగా మనం చేయలేము. చాలా పెయిన్స్ టేకింగ్ జాబ్ అన్నమాట. సో అది టైం పడుతుంది. చిన్న చేప వద్దు, మనకు పెద్ద చేప కావాలని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మేము పని చేస్తున్నాం. రైట్, ఇక విశాఖపట్నంలో క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టయింది. ఈ వ్యవహారంలో ఓ హెడ్ కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను విశాఖ నుండి మా ప్రతినిధి అవతార్ యాదవ్ అందిస్తారు. అవతార్, చెప్పండి. జమీమా, విశాఖలోనైతే క్రికెట్ బ్యాటింగ్ గుట్టురట్టు అయితే చేశారు పోలీసులు. ఈ వ్యవహారంలో 7గురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. దీంతో పాటు ఒక కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సిపి శంకరభద్ర బాగ్జీ మాట్లాడుతూ ఈ వ్యవహారంలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు, వారి పేర్లు అయితే ఆయన వెల్లడించలేదు, కానీ దీని చుట్టూ చాలా మంది ఉన్నారు. ఇటువంటి వ్యవహారాలు విశాఖలో నేనున్నంత వరకు జరగకుండా ఇక మీదట జాగ్రత్త పడతాను. అలాగే ఏదైతే ఐపీఎల్ ఉందో త్వరలో రాబోతుంది, దానికి కూడా ఎటువంటి సమాచారం వచ్చినా సరే నేను ఏ విషయానికి కూడా వెనకాలను, ప్రతి ఒక్కదానికి చిట్టుగా వ్యవహరిస్తాను. ఎందుకంటే నాకు ఎవరు ఇన్ఫార్మర్లు అవసరం లేదు, నాకు నా విశాఖ ప్రజలే ఇన్ఫార్మర్లు అని ఆయన కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అవతార్.